అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిసారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభ లోపల బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు మంచిగా జరుగుతాయని గడ్డం ప్రసాద్ తెలిపారు. అనుకోని సంఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సహకారం అందించాలని గడ్డం ప్రసాద్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరగడంతో పాటుగా ఎక్కువ సమయం పాటు జరుగుతాయన్నారు. ప్రభుత్వానికి, శాసనసభకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని గడ్డం ప్రసాద్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇది ఎక్కువ రోజులు జరగబోతున్నాయి, అదేవిధంగా ఎక్కువ సమయం పాటు కూడా ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి అంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పిన సిచ్యువేషన్ ఉంది. మరి రేపటి నుంచి జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం గవర్నర్ శుక్లా రేపు ఉదయం సంయుక్త సమావేశం ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఒకవైపు మహాత్మా గాంధీ విగ్రహానికి రైట్ సైడ్ లో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒకవైపు జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రధాన కలెక్టరేట్ ప్రభుత్వ కార్యాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి సూచించారు. అందు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ ముందు కూడా రేపు ప్రతిష్ఠిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీలో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలను గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేస్తారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి ఒకవైపు కేబినెట్ అప్రూవల్ జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మొత్తానికైతే ఈ జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్త ఆటగా కొనసాగే అవకాశం కనపడుతుంది. వివిధ అంశాలన్నీ కూడా ఒకవైపు అసెంబ్లీ చర్చించడం కోసం అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో ఒకవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఒకవైపు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిఎస్ రామకృష్ణారావు అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలు పీస్ఫుల్ గా ప్రశాంతంగా జరగడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఒకవైపు మంత్రులకు, సిబ్బందికి ఏ సమాచారమైనా అందుబాటులో ఇచ్చే విధంగా ఉండాలి. అసెంబ్లీ బయట లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. ఈసారి సమావేశాలు దాదాపు 15 రోజుల వరకు నిర్వహించే అవకాశం కల్పడంతో కూడా అది అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా పోలీసు సిబ్బందికి, ఒకవైపు అసెంబ్లీ సిబ్బందికి వారు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రకాలుగా సంసిద్ధమైన అసెంబ్లీ సమావేశాన్ని పీస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా జరగడం కోసం అందరూ సహకరించాలని చెప్పి సూచించారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.